బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్టైల్లో మీ విల్లా 27 acres బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లోన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద లైబ్రరీ గ్రంథాలయం ఏర్పాటు కాబోతుంది. దీన్ని సగర్వంగా ప్రకటించారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఇప్పుడు ఈ లైబ్రరీ ఏ విధంగా ఉంటుందనే అంశం చుట్టూనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అసలు లైబ్రరీ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని నారా లోకేష్ చెప్పారు. అమరావతిలో జాతీయ స్థాయిలోనే అతిపెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయడంతో పాటు ఇది ఆధునిక టెక్నాలజీ అంటే డిజిటల్ సొబగుల్ని కూడా అద్దుకుంటుంది. దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిలో 100 కోట్ల రూపాయలని శోభా రియాలిటీ అనేటువంటి సంస్థ డొనేట్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందని అనౌన్స్ చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో డిజిటల్ లైబ్రరీలు, చైన్ ఆఫ్ లైబ్రరీస్ అంటే పిల్లల్ని సెల్ ఫోన్కు దూరం చేసి పుస్తకానికి దగ్గర చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం లైబ్రరీకి సంబంధించిన ప్రకటన వచ్చిన వెంటనే ఈ లైబ్రరీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఊహాగానాలన్నీ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని డిస్క్రిప్షన్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి. లైబ్రరీకి సంబంధించినటువంటిది మంత్రి లోకేష్ గారు అనౌన్స్ చేసినటువంటి అంశం ఏంటంటే 150 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది దీని నిర్మాణానికి. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ కింద దీన్ని ట్రీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికోసం ఇచ్చినటువంటి ఒక డిస్క్రిప్షన్ ఇక్కడ మనం ఒక డిస్క్రిప్షన్ ఉంది. ద స్టేట్ లైబ్రరీ అట్ అమరావతి అక్షర అనేటువంటి పేరు పెడతారనేటువంటి ఒక ప్రపోజల్. ఇది ఇంకా ఫైనల్ చేసిందా లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే వరకు స్పష్టత రాదు. కానీ ఇవి కేవలం ప్రపోజల్స్ మాత్రమే, దయచేసి అర్థం చేసుకోగలరు. ఇది ఏ మార్ఫోజెనిక్ ఆరిజిన్ ఇన్ ద ఎన్షియంట్ ఇండియన్ బుక్స్ రిటెన్ ఆన్ పామ్ లీవ్స్ కాల్డ్ తాళపత్రాలు తెలుసు కదా మనకి, తాటాకుల మీద రాసినటువంటి ఆ మోడల్లో 6 floors ఆఫ్ ద స్ట్రక్చర్ ఆర్ ప్రపోజ్డ్ లైక్ తాళపత్ర. ఈ నిర్మాణమే తాళపత్రాల నమూనాలో ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రపోజల్స్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. ఇంకా ఫైనల్ చేసిందా లేదా అనేది అధికారికంగా మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దే ఫ్యాన్ అవుట్ ర్యాండమ్లీ టు క్రియేట్ ఏ షేడెడ్ ఏరియా టువర్డ్ ద సౌత్ అండ్ గ్రీన్ డెక్స్ టువర్డ్స్ ద నార్త్ రెస్పాండింగ్ టు ద క్లైమాటిక్ సెట్టింగ్స్. సో ఇది ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రపోజల్. మొత్తం 6 ఎకరాల భూమిలో ఈ నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి ప్రతిపాదన 0.35 మిలియన్ అంటే 3.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో చేసేటువంటి ప్రతిపాదన అమరావతి లైబ్రరీ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. సో ఇందులో ద 6 floors రిప్రజెంట్ ద 6 schools ఆఫ్ ఫిలాసఫీ ఇన్ ఇండియన్ కల్చర్. ద టోటల్ బిల్ట్ ఫార్మ్ సిట్స్ ఆన్ ఏ ప్లాజా పర్ వాస్తు గ్రిడ్స్. అలానే ద స్పేస్ అండర్ ద పోడియం సర్వ్స్ యాజ్ ఏ లైబ్రరీ. ఎమ్యూనిటీస్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ విత్ నార్త్ ఈస్ట్ బీయింగ్ ద లోయెస్ట్ విత్ ఏ షాలో వాటర్ బాడీ దట్ హ్యాస్ 56 letters ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఫ్లోటింగ్ ఆన్ ఇట్. అంటే ఎంత క్రియేటివ్గా ఉందో చూడండి. ఇది రియాలిటీలోకి వస్తే కనుక ఖచ్చితంగా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే 6 అంతస్తులు 6 రకాల ఫిలాసఫీలకి సంబంధించినటువంటి నమూనాలుగా చూస్తే కనుక ఆ నిర్మాణం చేసేటువంటి శైలి కానీ దాని పరిసర ప్రాంతాలు కానీ తెలుగు అక్షరాలతో ఉండే విధంగా డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే దే ఆర్ 108 స్కైలైట్స్ ఆన్ ద ప్లాజా రిప్రజెంటింగ్ 108 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉపనిషత్స్ని మిక్స్ చేస్తూ ఇది చేస్తున్నారని చెప్పని ఇవన్నీ ఈ ప్రపోజల్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా వస్తున్నటువంటి అనమాట. ద స్కిన్ బిల్డింగ్ టేక్స్ ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద క్వాంటమ్ ఫిజిక్స్ డిస్కషన్ అబౌట్ లైట్ బీయింగ్ ఏ వేవ్ అండ్ పార్టికల్. సో ద క్వాంటమ్ ఫిజిక్స్ ఆధారంగా చేసినటువంటి డిజైన్. ద whole library has been designed to complement the traditional concept of library amalgamated with the futuristic digital age. సో అక్కడ మనం స్టార్ట్ అయినటువంటి తాళపత్రాల దగ్గర నుంచి డిజిటల్ ఏజ్ వరకు లింకప్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేయాలి. నిజంగా ఈ ఊహని కనుక రియాలిటీలోకి తెస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే బహుశా ఇలా ఉండొచ్చు అని చెప్పని ఒక ఇమేజ్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా ఈ 6 అంతస్తుల కింద చెప్పినటువంటి నమూనాలు ఇవన్నీ. సో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క బిల్డింగ్ కింద కనిపిస్తూ ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి మాత్రం లాంగ్ సైట్లో ఏరియల్ వ్యూస్లో మాత్రం నార్మల్ ఏదో ఒక బుక్ షెల్ఫ్ లాగా కనిపించవచ్చు. సో ఇలా డిజైన్ చేశారు. ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి సెలయేళ్ళు, సరస్సులు, సో మొత్తం అమరావతి స్ట్రక్చర్ ఇలా ఉండొచ్చు, అమరావతి లైబ్రరీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనే ఒక ప్రపోజల్ని పెట్టారు. సో మొత్తానికి ఇది చాలా గొప్పగా ఉంది ఊహించడానికి కూడా. నిజంగా ఇంత స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్ కనుక వస్తే ఖచ్చితంగా అమరావతి చరిత్రలో నిలిచిపోయేటువంటి తిరుగులేని నగరంగా మారుతుందని చెప్పొచ్చు మనం. ఇక దీనికి సంబంధించినటువంటి ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు అని చెప్పని అంచనా వేస్తుంది. ఇందులో 100 కోట్లు డొనేట్ చేయడానికి శోభా రియాలిటీ అనేటువంటి సంస్థ రెడీగా ఉంది. అంటే అసలు ఈ శోభా రియాలిటీ సంస్థ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడాలి. ఇది రియాలిటీ రంగంలో అంటే రియల్ ఎస్టేట్ రంగంలో మిడిల్ ఈస్ట్లో
అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంస్థ ఇది. ఒకసారి ఈ ఇమేజ్ చూస్తే ఆ ఇమేజ్ని రియాలిటీలోకి తీసుకురావడం శోభా రియాలిటీకి పెద్ద కష్టం కాదేమో అనిపిస్తుంది చూడండి ఇది. సో స్ట్రక్చర్స్ అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేయడంలో శోభా రియాలిటీకి ఒక ప్రత్యేకత ఉంది. సో ఈ సంస్థ మన ఇండియన్స్ స్థాపించిందే మిడిల్ ఈస్ట్లో, అంటే గల్ఫ్లో స్థాపించినటువంటి సంస్థ ఇది. అత్యద్భుతమైనటువంటి నిర్మాణాలు చేసింది. చాలా చరిత్రాత్మకమైనటువంటి నిర్మాణాల్లో కూడా శోభా రియాలిటీ పాత్ర ఉంది. సో ఇవన్నీ చూసుకుని ఈ సంస్థ ఇప్పుడు ఇండియాలో ఒక మహానగరం నిర్మాణం జరుగుతుంది కాబట్టి చూడండి, ఇవి శోభా రియాలిటీకి సంబంధించినటువంటి డిజైన్స్. సో ఇందాక మనం చూసినటువంటి స్ట్రక్చర్ని రియాలిటీలోకి తేవడం పెద్ద కష్టం కాకపోవచ్చు, ఎందుకంటే అమరావతి గురించి మనం ఏం మాట్లాడినా కామెంట్స్ చేసేవాళ్ళు కామన్గానే ఉంటారు కాబట్టి అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇది సక్సెస్ స్టోరీ ఆఫ్ శోభా రియాలిటీ. ఆ సంస్థకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డుని మనం చూస్తే కనుక ఈ లెగసీ 50 years ఆఫ్ ఇన్క్రెడిబుల్ లెగసీ, ఆ సంస్థకు ఉన్నటువంటి లెగసీ 50 ఏళ్లలో విదేశాల్లో సాధించినటువంటి విజయాల గురించి అంత గర్వంగా చెప్పుకున్నప్పుడు మన దేశంలో జరిగేటువంటి నిర్మాణంలో పాలు పంచుకోవడం శోభా రియాలిటీ బాధ్యతగా భావిస్తుందని చెప్తున్నారు. అందులో భాగంగానే 100 కోట్ల డొనేషన్ ఇవ్వడం ద్వారా ఇక్కడ చేయబోయేటువంటి నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పని శోభా రియాలిటీ పిఎన్సి మేనన్ ఫౌండర్, ఆ సంస్థకు సంబంధించినటువంటి గ్రూప్ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఇచ్చారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ బిల్డింగ్ని రియాలిటీలోకి తేవడం పెద్ద కష్టమైనటువంటి అంశం కాదని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. అనేక సేవా కార్యక్రమాలు ఈ సంస్థ నిర్వహించింది, ఎంతోమందిని ఆదుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో డొనేషన్స్ ఇనిషియేటివ్స్లో ఇది ఇన్వాల్వ్ అయింది. మన రాష్ట్రాల్లో కూడా, అంటే తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా వాటిలో అనేక సర్వీసెస్ చేసింది. తెలంగాణలో కూడా అనేక సర్వీసెస్ చేసినటువంటి సంస్థ ఇది శోభా రియాలిటీ. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా ఈ అమరావతి లైబ్రరీని రియాలిటీలోకి తీసుకొస్తాం. ఇది ఫైనల్ డిజైనా కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కన్ఫర్మ్ చేయాల్సినటువంటి, కానీ ప్రపోజల్స్ మాత్రం అనేక ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి కూడా, అంటే కొత్త లైబ్రరీ నిర్మించాలి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ తరహా లైబ్రరీ నిర్మించాలనేటువంటి ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ శోభా రియాలిటీ చేసినటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇంత సక్సెస్ రేట్ ఉన్నటువంటి సంస్థ ఇన్వాల్వ్ అయింది కాబట్టి రియాలిటీలో అమరావతి లైబ్రరీని ఖచ్చితంగా తీసుకురావచ్చు అని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఇదే విషయాన్ని నారా లోకేష్ మంత్రి హోదాలో అసెంబ్లీలో ప్రకటన చేశారు. దేశంలోనే అతిపెద్ద లైబ్రరీని తీసుకురాబోతున్నామని, అలానే జిల్లాల్లో లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా అడిషనల్గా 20 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో చదువుకునేటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాన్ని ఇవ్వడం, మన సంస్కృతిని చరిత్రని విస్మరించకుండా దాన్ని డిజిటల్ ఏజ్తో కనెక్ట్ చేయడం, ఇది లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి లైబ్రరీ, అంటే స్టేట్ లైబ్రరీకి డిజైన్ చేస్తుంది. ఇది రియాలిటీలోకి రావాలని ఆశిద్దాం.